వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందరికీ చాలా ఆనందకరమైనటువంటి రోజుగా జనవరి 22వ తేదీని అభివర్ణిస్తున్నారు భారతదేశ ప్రజలు, ముఖ్యంగా శ్రీరామ భక్తులందరూ. ఎందుకంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తిగా వచ్చి కంప్లీట్ ఇక సందర్శకులకి, భక్తులకి అందరికీ కూడా ఓపెన్ అవ్వబోతోంది. జాతికి అంకితం చేయబోతున్నారు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేది విషయం. సరే, దీనికి అందరూ కూడా ఖచ్చితంగా ఏకీభవిస్తాం. అందరూ కూడా నరేంద్ర మోడీ గారి కృషిని అభినందిస్తాం. అయితే ఇది కేవలం నరేంద్ర మోడీ గారి కృషి మాత్రమేనా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు, సరే అది కూడా పక్కన పెట్టేద్దాం. నేను కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా, తెలుగువాడిగా, నేను కూడా రాముడి భక్తుడిగా, నేను కూడా జై శ్రీరామ్ అంటాను. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుపుకోవడం అనేది నిజంగా ముదావహం అని అంటాను, రైట్. కానీ ఇక్కడ నా ఇల్లు, నాకంటూ ఉన్నటువంటి ఒక అడ్రస్ ఇప్పటి వరకు కనీసం పూర్తి కాకుండా ఒక పాలకుడి స్వార్థానికి ముక్కలైపోతూ ఎప్పటికీ పూర్తవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో 34,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూములకు విలువ లేకుండా పోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు రామ మందిర నిర్మాణం ముఖ్యమా, లేదు నా రాష్ట్ర రాజధాని అమరావతి ముఖ్యమా అంటే నేను నా రాష్ట్ర రాజధాని అమరావతికే ఓటు వేస్తాను. అంటే నేను ఇక్కడ రాముడికి, అయోధ్య రామ మందిర నిర్మాణానికి నేనేం వ్యతిరేకం కాదు, నేనేం శత్రువుని కాదు. కానీ ఇక్కడ నా ఇంటి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు పక్కింట్లో అక్కడ తీసుకెళ్ళి గుడి కట్టుకుంటున్నాము, అక్కడికి అందరూ రండి, ఇక్కడి నుంచి ఇది చేయండి అని చెప్తుంటే ఎక్కడో మనసులో బాధగా ఉంటుందిగా. కేవలం ఇది నా ఒక్కడిదే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిది, తెలుగు వాళ్ళందరిది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాముడి కొత్తగా ఇల్లు ఇప్పుడే వచ్చిందా? భద్రాచల రామాలయం లేదా? ఇంకెక్కడా దేశంలో రామాలయాలే లేవా? అయోధ్య మాత్రమే ఉందా? నిజంగా రాముడి మీద అంత భక్తి ఉందా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే రాముడి విలువ గురించి, రాముడి ప్రాశస్త్యం గురించి. సరే, ఇక్కడ ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా నేను తీసుకోవట్లా. వాల్మీకి రామాయణాన్ని బేస్ చేసుకుని చిన్నప్పటి నుంచి చదివినటువంటి ఒక కథలాగా, ఒక జీవన గమనంలాగే దాన్ని భావిస్తాం, అంతే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఒక మనిషి రూపంలో, అది అవతార ప్రాప్తి అయినా కానీ ఒక మనిషి రూపంలో వచ్చి మనిషిగానే ఎదిగినటువంటి రాముడి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు చాలా చెప్తారు. వీటన్నిటికీ నేను వ్యతిరేకం కాదు. ఎన్నో రామాలయాలు ఉన్నాయి. ఇన్ని ఇళ్లున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేటువంటి ఒక రాజధాని లేదే? ప్రధాని నరేంద్ర మోడీ గారు తన చేతులతో, తన స్వహస్తాలతో వచ్చి గంగ నుంచి కాదు, మొత్తం నీళ్లు తీసుకొచ్చాను, అక్కడి నుంచి పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చాను అని చెప్పి 2 ముంతల్లో తీసుకొచ్చి ఇచ్చి ఆయన శంకుస్థాపన చేశారు. భారతదేశం గర్వించదగ్గటువంటి రాజధాని అమరావతి అవుతుంది అని ఆయన చెప్పారు. సరే, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్లాన్స్ కావచ్చు, లేదంటే సింగపూర్ కన్సార్షియం వాళ్ళు కావచ్చు, రాజమౌళి ఇచ్చిన డిజైన్లో ఏదో ఒకటి అనుకోండి, మొత్తానికి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. కోర్ క్యాపిటల్కి సంబంధించి కావచ్చు, మిగతా ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నింటికి సంబంధించి, భూగర్భ డ్రైనేజీలు కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, జడ్జిలకి విల్లాలు కావచ్చు, మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి హౌసెస్ కావచ్చు, ఆల్రెడీ మనకి శాసనసభ, శాసన మండలి, సచివాలయం అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా అనేక కట్టడాలు అనేవి వచ్చాయి. ఇంకా చాలా మటుకు 15 అంతస్తుల టవర్లు నిర్మాణాల్లో ఉన్నాయి. గ్రూప్ 4 ఉద్యోగులకు కావచ్చు, గ్రూప్స్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి. వీటి ఎక్కడా కూడా గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక్క ఇటుక, ఒక్క తట్టం మట్టి, ఒక్క బస్తా సిమెంట్ ఎక్కడ పడలా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరుకి అద్దం పడుతుంది ఇది. ఎక్కడికి వెళ్ళినా సరే అడవిలు తలపిస్తోంది. మరి కేంద్రం రాజధాని నిర్మించుకోవడానికి మేమే బాధ్యత తీసుకుంటాం, మా వంతు సహకారం మేము ఖచ్చితంగా అందిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారుగా, మరి ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు? ఇదే ప్రధాని నరేంద్ర మోడీ గారు తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ధొలేరా అనేటువంటి ఒక పెద్ద సిటీ నిర్మాణం చేస్తున్నారు. అది దేశానికి కాదు, ప్రపంచానికే గర్వకారణం అని చెప్పుకుంటున్నారు. గుజరాత్ మోడల్ అని. మరి అక్కడ మోడల్ ఏముందో తెలియదు, ఇక్కడ మాత్రం 3 విరిగినటువంటి చెట్టులు అయిపోయింది. ఇది ఆయన చేసినటువంటి శంకుస్థాపన ఫలితం అనుకోవాలా? అంటే కొంతమంది ఇది కూడా తీసుకొస్తున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ ఏది శంకుస్థాపన చేసినా అది పూర్తి అవ్వదు అనేటువంటి ఒక అపప్రద ఉంది అని. బట్ రాముడి దయో మరి ఏ దయో తెలియదు కానీ అయోధ్య రామ మందిరం అయితే నిర్మాణం పూర్తి చేసుకుని దానికి వారికి అభినందనలే.
కానీ అక్కడ వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారని ఆనందపడాలా, లేదు నా ఇల్లు మొత్తం కూలిపోయి చెదలు పట్టేసింది, ఇక పూర్తిగా ఇక్కడ నాకేం లేకుండా పోయిందని బాధపడాలా? నేను కూడా ఈ భారతదేశ పౌరుణ్ణి, నేను తెలుగు రాష్ట్రం నుంచి ఉన్నవాడిని, అదే ప్రధాని నరేంద్ర మోడీ గారు నాకు కూడా ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నవాడిని. మరి మా మీద ఎందుకండి ఇంత సీతకను వేయడం? ఆంధ్రులంటే అంత చులకన ఎందుకని చెప్పి కేంద్రం నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోతుంది. ఇప్పుడున్నటువంటి పాలకులు మీకు పాదాక్రాంతులు అయ్యారని చెప్పి పర్వాలేదు మన బానిసలే, మనం ఏం చేయకపోయినా పర్లేదు అన్నటువంటి ఒక ధోరణిలో ఏమైనా ఉన్నారా? కానీ ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఇదే ప్రాతిపదిక మీద భారతీయ జనతా పార్టీకి లేదా ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితమైనటువంటి సమాధానం ఇస్తారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, ఎవ్వరూ కూడా, ఎంతోమంది అందరూ రామభక్తులు ఉన్నారు. రాముడికి ఆలయం కడతామంటే ఒప్పుకునే వాళ్ళే ఉన్నారు తప్ప వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఈ కృషి మొత్తం ముందు వద్దనుకున్నాం, కానీ ఇది కూడా చెప్పాలి. ఇదేమి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కృషి మొత్తం అంతా కేవలం నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మాత్రమే జరిగింది అంటే అందరూ పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎల్కే అద్వానీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, ఉమాభారతి గారు కావచ్చు, మురళీ మనోహర్ జోషి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి. స్వర్గీయ పివి నరసింహారావు గారు అయోధ్య రామ మందిర నిర్మాణ ట్రస్ట్ అనేది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే దీనికి రిఫరెన్స్ కావాలంటారా, అయోధ్య రామ మందిరంలో ఏం జరిగింది ఏమైంది అనే దానికి చెప్పాలి అంటే ఒకసారి పివిఆర్కే ప్రసాద్ గారు, స్వర్గీయ ఐఏఎస్ మాజీ, ఆయన రాసినటువంటి అనుభవాల పుస్తకం అసలు ఏం జరిగిందంటే అనే దాంట్లో చాలా కూలంకషంగా చెప్పారు. చదివి తెలుసుకోండి. ఇది ఒక పాయింట్. చెప్పానుగా ఇందాకనే, ఇక్కడ నా ఇల్లు కూలిపోయింది, నా ఇంటికి ఇలా ఉంది, నేను కూడా ఇక్కడ నుంచి కంట్రిబ్యూట్ చేస్తున్నాను దేశానికి, కానీ నాకు ఇక్కడ ఒరిగేది ఏం లేదు ఈ ప్రధానమంత్రి గారి వల్ల, ఆయన శంకుస్థాపన చేసి ఇప్పటికి 3 వారిపోయింది అని చెప్పుకోవడం తప్పని. ఇదే మా బాధ, రాముడికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మా దగ్గర ఎలా ఉందంటే పరిస్థితి, అదే రాముడికి విజయనగరం జిల్లాలో రామతీర్థం అనేటువంటి, అది కూడా ఒక ఇల్లు ఆయనకి, అక్కడ ఆయన తల నరికేస్తే ఇక్కడ మా పాలకులు ఏం చేస్తున్నారంటే, ఆ రాముడు తల ఎవడో నరికాడు, అయితే ఏమైంది, కొత్త విగ్రహం పెడతాం, సెంటిమెంట్లు అవసరం లేదు. రథాలు తగలబెడతారు, విగ్రహాలు కూలగొడతారు, అయినా సెంటిమెంట్లు అవసరం లేదు. సాక్షాత్తు విజయవాడ దుర్గమ్మ గుళ్ళో వెండి రథానికి ఉన్నటువంటి సింహాలు మాయమైపోతాయి, ఆ కొత్తవి చేస్తామంటారు. అలాంటి పాలకులు ఉన్నటువంటి ఇక్కడ ఇలాంటి వాళ్ళని చూసానేమో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇలాంటి వాళ్ళతో మనకు అవసరం లేదులే, వీళ్ళు ఏడిపేది, వీళ్ళు ఏడుస్తారు, వీళ్ళ బతుకులు ఇంతే అన్నట్టుగా ఉన్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. అందుకే ఆ రాముడికే మొరపెట్టుకుంటున్నా, అయ్యా దయచేసి ఎవరైతే మా పాలకుల కింద ఉన్నారో మీ భక్తులు, దయచేసి వాళ్ళకి కాస్త బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించి నా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సహాయం చేయమనండి. నా ఇల్లుని నిర్మించుకోవడానికి ఉండమని చెప్పండి, పక్కన హామీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోమని చెప్పండి. మీ భక్తులు కదా వారు రామచంద్రమూర్తి, ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం, మీరు కూడా ఇదే అభిప్రాయం కలిగి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.